హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. మన స్కిన్ చాలా అందంగా కావడానికి, చాలా గ్లోయింగ్గా గ్లాసీగా ఉండడానికి మరో మంచి రెమెడీతో వచ్చేసానండి. ఇది ఎలాంటి క్రీమ్ కాదండి, మనం ఇంట్లోనే హోమ్ రెమెడీగా యూజ్ చేసుకోవాలి. సో చాలామంది చాలా క్రీమ్స్ యూజ్ చేసి ఫేస్ని పాడు చేసుకుని ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసానికి ఆక్సిజన్ లాగా ఉపయోగపడుతుంది క్యారెట్ మాస్క్ అండి. క్యారెట్ మాస్క్ అంటే మనం జస్ట్ ఇంట్లోనే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఎలా యూజ్ చేయాలో వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. లేత క్యారెట్ చూసి తీసుకోండి, నీట్గా కడిగి ముక్కలు చేసుకోండి. ముక్కలు చేసుకున్న తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. చిన్న జార్లో మిక్సీకి వేసుకోవాలి. కొన్ని పచ్చిపాలు తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీకి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చాలా సన్నం పేస్ట్ లాగా అయిపోతుంది మనం మిక్సీకి పట్టుకున్న తర్వాత. చూసారు కదా ఇలా వచ్చింది. మనం అది మిక్సీ తిరిగేంత వరకు, మనకు అవసరం ఉన్నంత వరకే పాలు యాడ్ చేసుకోండి, నీళ్ళు అస్సలు యాడ్ చేయొద్దు. పాలల్లో అయితే మన స్కిన్ వైట్ చేయడానికైతే బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చండి. పాలు తాగడమే కాదు, తాగినా మన స్కిన్ గ్లో వస్తుందండి. మనం డైలీ నైట్లో పాలు తాగుతాం కదా, ఆ నైట్లో పాలు తాగడం వల్ల ఇలా మనం ఫేస్ ప్యాక్లలో పచ్చిపాలండి మనము ఈ ఫేస్ ప్యాక్లో యూజ్ చేయాలి. సో పచ్చిపాలు ఇలా యూజ్ చేయడం వల్ల కూడా మన స్కిన్ చాలా బ్రైట్ అవుతుందండి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలామంది ఏ క్రీమ్స్ యూజ్ చేయరండి, ఇంట్లోనే హౌస్ వైఫ్ ఉంటారు కదండి, హౌస్ వైఫ్ వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసానికి ఏ క్రీమ్స్ యూజ్ చేయని వాళ్ళ కోసానికి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుందండి. క్యారెట్లో మనకి ఈ విటమిన్ ఉంటుంది కదండి, మనం తిన్నా కూడా మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకి తినడమే కాకుండా ఫేస్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయండి మన ఫేస్కి కూడా యూజ్ చేసుకునేటివి. నేను అవి మీకు ముందు చూపిస్తానండి. ఫేస్ ఎలా అందంగా, ఎలా గ్లోయింగ్గా చేసుకోవాలి. అప్పటికప్పుడు మనం బయటికి ఫంక్షన్స్కి వెళ్తాము, ఎక్కడికన్నా బయటికి వెళ్తాం కదండి, అప్పుడు ఫేస్ కొంచెం డస్టీగా అనిపిస్తుంది, ట్యాన్ అనిపిస్తుంది. సో వెంటనే మనం ఇలాంటివి ఇంట్లో ఉన్న ఏమి బయట నుంచి కొనుక్కొచ్చే పెద్ద ఖర్చు అయిన పనులు ఏం కావండి. రూపాయి ఖర్చు లేకుండా ఎలాగో మనం ఇంట్లోనే ఉన్న వస్తువులతో చేసుకుంటున్నాం కాబట్టి అమౌంట్ కూడా ఏం ఖర్చు కాదండి. సో మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఎలాగో క్యారెట్ కూడా తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్. సో క్యారెట్ అనమాట. సో క్యారెట్ అయితే ఈ విటమిన్ మన స్కిన్కి చాలా బాగా గ్లోనిస్తుందండి, చాలా బాగా స్కిన్ బ్రైట్ అవుతుంది. సో ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత మీరు డైలీ ఎలాగో స్నానానికి వెళ్తారు కదండి, స్నానానికి వెళ్ళే ముందు ఒకసారి మనం ఇది ఫేస్కి అలా రబ్ చేసుకొని ఇలా ఏమంటారు ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్స్లో ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ వదిలేయాలి ఫ్రెండ్స్, అంతే. ఎక్కువ టైం కూడా పట్టదు. 10 మినిట్స్లో మీ స్కిన్ చాలా బ్రైట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది. అప్పటికప్పుడు బ్రైట్ అనిపిస్తుంది అనమాట, చాలా ఫెయిర్ లుక్ వస్తుంది. సో అలా రాసుకున్న తర్వాత మీరు 2 డేస్కి ఇది కెమికల్ ఏమి ఉండదు కాబట్టి మనము 2 డేస్ 3 డేస్కి ఒకసారి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏమి ఉండదు, అసలు స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం రాదండి. ఓన్లీ 2 డేస్కి ఒకసారి మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. నేను చెప్పడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఫ్రెండ్స్ ఒక్కసారి మీరే ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది కదా. పెద్ద ఖర్చైన పని కూడా ఏం కాదు. నేను ఇంతలా చెప్తున్నానంటే దీనికి రిజల్ట్ కూడా అలాగే వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరు ఏమనుకోవద్దు, ఇంతలా చెప్తున్నాను అనేసి. మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకనే ఇంతలా చెప్తున్నాను. అర్థం చేసుకొని ఒక్కసారి మీరు అప్లై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మంచిగా బ్రైట్ అవుతుంది స్కిన్, చాలా ఫెయిర్ లుక్ వస్తుంది. సో మీకు ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది అనమాట స్కిన్. మనం ఇలా చేసుకోవడం వల్ల అంత తొందరగా మన స్కిన్ పాడవకుండా ఉంటుందండి. అంతే, మనకి ఏం యూజ్ చేయకుండా స్కిన్ అలా వదిలేసి ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఏం అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్తాను, నాకేంటి అన్నీ అయిపోయినాయి ఎందుకు అనేసి అలా అస్సలు అనుకోవద్దండి. మన స్కిన్ ఎంత రెగ్యులేట్ చేస్తే అంత తొందరగా ముసలోళ్ళు అయిపోతాము, అంత తొందరగా మన స్కిన్ పైన రింకల్స్ వస్తాయి, పిగ్మెంటేషన్ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ మన స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్లనే వస్తుందండి. సో తప్పకుండా మీరు ఇది యూజ్ చేయండి. యూజ్ చేసి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ యూజ్ చేయడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. సో మీరు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మీరు ఇలా ఫేస్ ప్యాక్స్, ఫేస్ మాస్క్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ కూడా రావండి, తొందరగా ఏజ్ లాగా అనిపించదు అనమాట మన స్కిన్.
తప్పకుండా ఇది యూజ్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియోలో ఏదైనా నాకు మిస్టేక్ అయ్యి ఉంటే, మీకు అర్థం కాకపోయి ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో మన ఛానల్లో ఇంకా చాలా బ్యూటీ వీడియోస్ ఉన్నాయండి, బ్యూటీ టిప్స్ ఉన్నాయి. మన స్కిన్ ఫేర్ అవ్వడానికి సోప్స్, హెయిర్ ఫాల్ తగ్గడానికి అన్ని రకమైన రెమెడీస్ ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసి అలా వెళ్ళకుండా ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది అన్నమాట మీ ఇచ్చే లైక్ వల్ల. సో ఒక చిన్న లైక్ అయితే చేయండి, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ పెడతాను మన ఛానల్లో, మీరు ఛానల్ని అయితే మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చాలామందికి ఫేస్కి క్రీమ్స్ కూడా అవసరం అవుతాయి ఫ్రెండ్స్. కొందరికి క్రీమ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. అందరి వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకుంటారు. సిరం, హోమ్ కేర్ అసలు చాలా బాగా యూజ్ చేస్తారు చాలామంది, కానీ కొందరికి తెలియదండి. తెలియని వాళ్ళ కోసానికే నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో తెలియని వాళ్ళు ఉపయోగించుకోవచ్చండి. ఏ క్రీమ్ వాడాలి, ఎలాంటి సిరం వాడాలి, ఏ ఫేస్ వాళ్ళకి ఎలాంటి సిరం సూట్ అవుతుంది, ఏ క్రీమ్ సూట్ అవుతుంది, సో నన్ను కామెంట్లో అడిగితే నేను తప్పకుండా మీకు చెప్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.